వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ సత్య. టుడే స్పీడ్ న్యూస్. ప్రధాని మోదీ రష్యా పర్యటన విజయవంతమైందని భారత్ ప్రకటించింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధాని స్పష్టమైన అభిప్రాయాన్ని పుతిన్ తో పంచుకున్నారని తెలిపింది. యుద్ధ రంగంలో పరిష్కారం లభించబోదని పుతిన్ కి తేల్చి చెప్పారని వెల్లడించింది. చర్యలు, దౌత్య మార్గాల ద్వారానే రష్యా ఉక్రెయిన్ ఘర్షణకు పరిష్కారం లభించగలదని నమ్ముతున్నామని, యుద్ధ రంగంలో కాదని భారత్ స్పష్టం చేసింది. మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే ఆరోపణపై అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలో ఒక మహిళ సహా 4 భారతీయ అమెరికన్లు పోలీసులు అరెస్టు చేశారు. మంచాలకు నల్లుల బెడదను నిర్మూలించడానికి ఓ క్రిమి సంహారక మందుల కంపెనీ పిలిపించినప్పుడు ఈ వ్యవహారం బయటపడింది. అగ్రరాజ్యం అమెరికా సహా పాశ్చాత్య దేశాలు పలు రంగాల్లో సవాల్ విసురుతున్న చైనాకు కట్టడి చేసేలా ఇండో పసిఫిక్ ప్రాంతంలోని కీలకమైన దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పేందుకు నాటో కూటమి యత్నిస్తోంది. మంగళవారం నుంచి గురువారం వరకు వాషింగ్టన్ లో జరుగుతున్న నాటో సదస్సుకు ఇండో పసిఫిక్ ప్రాంతానికి చెందిన న్యూజిలాండ్, జపాన్, దక్షిణ కొరియా దేశాధినేతలు కూడా హాజరు కానున్నారు. బ్రిటన్ పార్లమెంట్ లో తాత్కాలిక ప్రతిపక్ష నేత, మాజీ ప్రధాని రిషి సునాక్ షాడో మంత్రివర్గాన్ని ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం వరకు సునాక్ నేతృత్వంలో అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీని ఓడించి అఖండ మెజారిటీతో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కురిసిన వర్షానికి దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల వరద నీరు ముంచెత్తడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గోవాలో వరుసగా 4వ రోజు సైతం అతి భారీ వర్షాలు కురిసినట్లుగా భారత వాతావరణ కేంద్రం IMD ప్రకటించింది. సివిల్ సర్వీస్ పరీక్షలో అర్హత సాధించిన 100% కంటి చూపులేని దివ్యాంగుడికి 3 నెలల్లోగా నియామక ఉత్తర్వులు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దివ్యాంగుల చట్టంలోని నిబంధనల ప్రకారం వారి కోటా రిజర్వేషన్లు అమల్లో వైఫల్యానికి గాను కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అగ్నిపథ్ పథకంపై అగ్నివీరుల కుటుంబానికి పరిహారంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంటులో అసత్యాలు చెప్పారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ఆరోపించారు. ఒడిశాలోని పూరి శ్రీక్షేత్ర రత్న భాండాగారం ఓ అద్భుతమైన ఖజానా, జగన్నాథుని వెలకట్టలేని విలువైన ఆభరణాలు 5 కర్రపెట్టెల్లో ఉంచి రహస్య గదిలో భద్రపరిచారు. సుమారు 46 ఏళ్ల తర్వాత ఈ 14న తెరవనున్నారు. ఆభరణాల లెక్కింపుతో పాటు అవసరమైన వాటికి మరమ్మతులు చేపట్టనున్నారు. ఉత్తరప్రదేశ్ లోని హాత్రాస్ లో భోలేబాబా సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటకు నిర్వాహకులదే బాధ్యతని సిట్ నివేదిక తేల్చింది. ఈ ఘటనలో కుట్ర కోణాన్ని కూడా తాము కొట్టిపారేయలేమని, దానిపై సమగ్ర దర్యాప్తు అవసరమని సిట్ అభిప్రాయపడింది. రాష్ట్రంలో పోటీ పరీక్షలు వాయిదా వేయించాలని కోచింగ్ సెంటర్లు మాఫియా కృత్రిమ ఉద్యమాన్ని నిర్వహిస్తోందని, 2-3 నెలల పాటు పరీక్షలను వాయిదా వేయిస్తే 100 కోట్లకు పైగా సంపాదించనే ఆలోచనతో పలు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు విద్యార్థులతో ఆందోళనలు చేయిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. భవనాలు, లేఅవుట్లు అనుమతులతో పాటు ఫ్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్లు పెరుగుతున్న తీరు ఇందుకు నిదర్శనం. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత GHMC, HMDA పరిధిలోని రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదాయం పెరిగిందని ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన DSCని వాయిదా వేయాల్సిందేనంటూ ఆందోళన చేపడుతున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులను మంగళవారం పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతులను ఇప్పిస్తామంటూ ఘరానా మోసానికి పాల్పడిన ఘటనలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు దాసు హరికిషన్ భార్య హారికను మంగళవారం అరెస్టు చేసి పెద్ద మొత్తంలో నగదు రికవరీ చేసినట్టు భద్రాద్రి కొత్తగూడెం SP రోహిత్ రాజ్ తెలిపారు. తెలంగాణ డీజీపీగా సీనియర్ IPS అధికారి జితేందర్ నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వచ్చే నెలలో అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15న కొన్ని క్యాంటీన్లను పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చే విషయాన్ని పరిశీలిస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమేడ వద్ద ఇసుక కోసం లారీలు బారులు తిరుగుతున్నాయి. దాదాపు 2 కిలోమీటర్ల మేర లారీలు ఒకదాని వెంట మరొకటి వరుస క్రమంలో నిలిచాయి. విశాఖ ఉక్కు భవిష్యత్తుపై మళ్లీ ఆశలు రేగుతున్నాయి. 3 ఏళ్లకు పైగా ఉద్యోగుల ఆందోళన, జీతాలు సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి, నిర్వహణకు ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితిలో ఉన్న ఉక్కు కర్మాగారానికి కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి వస్తున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల ద్వారా వ్యవసాయ రంగానికి 2,64,000 కోట్ల రుణాలు అందజేయనున్నారు. ఇందులో 1,66,000 కోట్లు పంట రుణాలే. గతేడాదితో పోలిస్తే ఇది 52,000 కోట్లు అధికం. రాష్ట్రంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి, రివర్ బేసిన్ ప్రణాళికలు అమలుకి, వరద నిర్వహణ, డ్యాంల భద్రత వంటి పనులకి సహకారం అందించాలని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ News9 TV. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.